నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. నేను మీ నిహాల్. ప్రస్తుతం మనతో ధనుంజయ్ బర్ఫీ గారు ఉన్నారు. లేకపోతే ధనుంజయ్ బర్ఫియా, ధనుంజయ్ బుద్ధానా సార్? ఇనిషియల్ బుద్ధ, ఇనిషియల్ బుద్ధా. కానీ ఎస్, బర్ఫీ ఈజ్ మై ఎస్. ధనుంజయ్ బుద్ధా నుంచి ధనుంజయ్ బర్ఫీగా ఎందుకు మారారు, ఆ బర్ఫీకి ఉన్న మీనింగ్ ఏంటి అని మనం సార్తో మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు వీటీవీ. నమస్తే అండి, వీటీవీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీ ఇంట్రడక్షన్ మీ నేమ్తోనే నేను స్టార్ట్ చేస్తాను. ధనుంజయ్ బుద్ధా నుంచి ధనుంజయ్ బర్ఫీకి ఎందుకు చేంజ్ అవ్వాలి? బర్ఫీకి మీనింగ్ ఏంటి సార్ అసలు నార్మల్గా? ఫస్ట్ థింగ్ ఏంటంటే, ధనంజయ్ బుద్ధ నుంచి ధనంజయ్ బర్ఫీకి నేను మారలేదు, ఇట్ హ్యాపెండ్ అంతే. ఇంకొకటి, బుద్ధ అనేది మా ఇంటి పేరు. ఓకే. ధనంజయ్ అనే పేరుతోనే నేను అందరికీ తెలుసు. సమ్ పీపుల్, నా కలీగ్స్ ఇంతకుముందు వర్క్ చేసిన ఏరియాలో డీజే అని పిలిచేవాళ్ళు. ఓకే. సో అది ఒకటైతే, బర్ఫీ అనేది నాకు ఇష్టమైన ఒక మంచి పేరు. అది నాకు తెలియకుండానే అది ఒక కాయిన్ అయిందనమాట. మీకు ఇష్టమైన పేరా సార్ బర్ఫీ? ఎందుకని? ఏదైనా ఇన్స్పైర్ అయ్యారా ఏదైనా చూసి? నేను బేసిక్గా బాలు గారికి వీరాభిమాని. ఓకే. బాలు గారు మహమ్మద్ రఫీ గారికి వీరాభిమాని. ఓకే. ఓకే. సో వాళ్ళిద్దరికీ నేను వీరాభిమాని అయిపోయాను. బాలు గారు పరిచయం అయిన తర్వాత బాలు గారికి అంటే ఎంత పిచ్చో, రఫీ గారు అంటే కూడా అంతే పిచ్చి. సో దాన్ని ఉద్దేశించుకొని నేను ఈవెంట్స్ చేస్తున్న సందర్భంలో బాలు రఫీ ఫ్యాన్ అయామ్ అని పెట్టుకోవడంతో షార్ట్ ఫామ్ బర్ఫీ అయిపోయింది. సో అట్లాగా ఇట్ బికేమ్ బర్ఫీ, అండ్ బై గాడ్స్ గ్రేస్ ఎవ్రీబడి స్టార్టెడ్ లైకింగ్ ఇట్. ఓకే సార్. మామూలుగా మీరు జన్మస్థానం ఎక్కడ సార్ ఇప్పుడు మీది? నాది ఏలూరు అండి. ఏలూరా? అక్కడేనా సార్ మొత్తం పుట్టి పెరిగింది, లేకపోతే వేరే బయట వచ్చేసారా? నేను పుట్టింది అక్కడ. మా ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్లో చేయడం వల్ల ఏంటంటే డిఫరెంట్ వెస్ట్ గోదావరిలో, తర్వాత మంగళగిరిలో కొన్నాళ్ళు చదివాను. ట్రాన్స్ఫర్స్ అవ్వడం ప్లస్ నేను కూడా కొన్ని రెసిడెన్షియల్స్లో చదవడం. నేను డిగ్రీ నాగార్జున సార్లో చదివాను, ఏపీఆర్టీసీ. దాని తర్వాత పీజీ ఇక్కడ హైదరాబాద్లో నిజాం కాలేజ్లో చదివాను. సో అట్లాగా డిఫరెంట్ స్ట్రీమ్స్లో చదివాను. ఐ వాజ్ బ్రాట్ అప్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్. సార్ నెక్స్ట్ ఏంటంటే, హెల్త్ ఇష్యూస్ ఎప్పుడు వచ్చినాయి సార్? ఇప్పుడు మీరు ఇప్పుడు పోలియోనా సార్ మీకు అది? అవునండి, పోలియో. ఓకే. చిన్నప్పటి నుంచి వచ్చినాయి? ఇప్పుడు చిన్నప్పుడు 2.5 years ఏజ్లో వచ్చింది. 2.5 years ఏజ్. జనరల్గా పోలియో అని వచ్చేది అదే టైంలో వస్తుంది. ఓకే. అప్పుడు ఎందుకు సార్ ఇప్పుడు పోలియో డ్రాప్స్ అప్పుడు వేపిస్తాం కదా సార్, అప్పుడు మామూలుగా వచ్చేసిందా జీన్స్లో పరంగా, లేకపోతే ఏదైనా సంథింగ్ ఏదైనా అయిందంటారా? పోలియో డ్రాప్స్ వేయించారు యాక్చువల్గా. ఓకే. కానీ అయినా కూడా వచ్చింది యాక్చువల్గా. ఓకే. అదొక బ్యాడ్ లక్. ఎస్ సార్, అవును. నెక్స్ట్ ఏంటంటే, మీరు అనేది చాలామందికి ఒక ఇన్స్పిరేషన్ సార్. ఎందుకంటే ఒక చిన్న ఇప్పుడు కాలేజ్ చదువులు అన్నీ బాగున్నా కానీ ఎవరు సరిగ్గా పాడని పరిస్థితి, ఐ మీన్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏంటో అచీవ్ చేయలేని పరిస్థితి. కానీ మీరు ఇప్పుడు ఏ సిచ్యువేషన్ అయినా కానీ మీరు సాంగ్స్ పాడి, ఈవెన్ మీరు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కానీ మీరు కలవడం జరిగింది. 6 months పార్షియల్లీ మీరు ఆయనతో ట్రావెల్ చేయడం జరిగింది. సో హౌ యూ ఫీల్ సార్? ఇట్స్ ఏ లైఫ్ టైం మెమరీ అండి. నేను ఎవరితోని అంత కలవాలి అని ఎప్పుడు కోరుకోలేదు. బాలుగారు ఒక్కళ్ళంటే నాకు చాలా పిచ్చి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే, నా లైఫ్లో చిన్నప్పటి నుంచి నా ఒంటరితనాన్ని దూరం చేసిన ఏకైక గొంతు బాలుగారు. ఎనీ టైం, ఎనీ మూడ్, ఎనీ సిచ్యువేషన్ ఏదో ఒక పాట మైండ్లో బాలుగారిదే మెదులుతుంటుంది ఇప్పటికీ. అది నా అదృష్టం ఏమో. బహుశా నాలాగా కొన్ని కోట్ల మంది ఉంటారు నాకు తెలిసి, చాలామందికి. సో ఆయనకున్న కోట్ల అభిమానుల్లో నేను ఒకడిని. కానీ నాకు బాలుగారు అనేది నా ఒంటరితనాన్ని దూరం చేసే బెస్ట్ వెపన్ అయిపోయింది. ఓకే. అండ్ ఇన్ ద ప్రాసెస్లో నేను పాట అనేది, అంటే పాట విన్న తర్వాత పాడుకోకుండా ఎవరు ఉండరు. అవును. వాడు సింగర్ కానీ సింగర్ కాకపోని ఖచ్చితంగా హమ్ చేస్తారు. అవును. సో అలా నేను హమ్ చేసుకోవడం, ఆయన పాటలు పాడుకోవడం అనేది నా లైఫ్లో ఒక భాగం. అవును సార్. ఇప్పుడు బాలుగారి దగ్గరికి ఎవరు తీసుకెళ్ళారు సార్? ఎవరన్నా, ఐ మీన్ మీ వాయిస్ విని బాలుగారు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారా, లేకపోతే మీరు ఏమైనా ట్రై చేశారా బాలుగారిని కలవడానికి? మ్యూజిక్ డైరెక్టర్ యశోకృష్ణ గారని, ఆయన ఒకనొక సందర్భంలో నా పాట విన్నారు. ఆ పాట విన్న తర్వాత జనరల్గా ఏంటంటే, నేను బాలుగారి కలవాలనే కోరిక నాకు చిన్నప్పటి నుంచి విపరీతమైన పిచ్చి. నాకు ఏ సందర్భం వచ్చినా అది బయట పెడతాను. బాలుగారిని ఒక్కసారైనా కలిసే అవకాశం ఇప్పించండి అలా అని చెప్పేసి ఏదో వెళ్ళి నమస్తే సార్ని కాళ్ళకి దండం పెట్టి వచ్చేసి
కాదు. అంటే అలా అనుకుంటే నేను ఇలా ఫిజికల్లీగా ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా కలుస్తారు. అలా కాకుండా నేను ఒక టాలెంట్ ఉంది, నన్ను గుర్తించి ఆయన పిలవాలనే నా కోరిక. ఓకే, అలాగే మిమ్మల్ని పిలిచారు. అలాగ నేను ప్రతి సందర్భంలో ఏ పెద్ద వ్యక్తులు కనిపించినా కూడా నాకు ఇలా అవకాశం కల్పించండి, కలిసే అవకాశం అని మాట్లాడుతుంటా. అలాగ ఒకరోజు ఒక ఈవెంట్లో యశోకృష్ణ గారు నా పాట విన్నారు. అది కూడా బాలు గారివి, రఫీ గారివి పాటలు పాడే ఆ రోజు వాళ్ళిద్దరు. ఆ సందర్భంలో ఆయన మనసుకి ఎలా తట్టిందేమో తెలీదు. ప్రోగ్రామ్ అయిపోయింది, ఆయన ఏం మాట్లాడలేదు, వెళ్ళిపోయాడు రవీంద్ర భారతిలో. కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి నా ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్ళారు. ఫోన్ నెంబర్ తీసుకొని నెక్స్ట్ డే కాల్ చేసి నీ పాట బాగుందమ్మా, ఒకసారి స్టూడియోకి రండి అంటే మళ్ళీ ఇదే సోది. బాలుగారు అంటే ఇష్టం, బాలుగారిని ఒక్కసారి నాకు కల్పించాలంటే ఆయన ఒక్కటే మాట అన్నారు, నేను నెంబర్ ఇస్తా, నేను ఇచ్చానని చెప్పొద్దు, ఎవరికి ఇవ్వద్దు, డైరెక్ట్ మెసేజ్ అని. ఇచ్చిన ఒక 5 minutesకి నేను మెసేజ్ పెట్టాను. మెసేజ్ పెట్టిన వితిన్ 1 minute సార్ మెసేజ్ కూడా ఏం పెట్టండి సార్, నేను ఇలాగ ఒక సింగర్ని, మీ పాటలు పాడడం ద్వారా నా జీవనాధాన్ని సాగిస్తున్నాను. నేను ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ఈ మాట చెప్పకూడదని అనుకున్నాను కానీ ఇది ఏమన్నా మిమ్మల్ని కలవడానికి ఉపయోగపడుతుందేమో అని ఒక ఉద్దేశంతో చెప్తున్నాను తప్పితే అదర్వైజ్ ఐ వాంట్ టు మీట్ యూ అండి. ఇమ్మీడియట్గా ఖచ్చితంగా కలుద్దామమ్మా, కానీ నా నెంబర్ ఎవరికి ఇవ్వకండి అన్న. ఇది ఎప్పుడు ఏ ఇయర్లో జరిగింది సార్? ఇది 2020లో. ఓకే, 2020 ఫిబ్రవరి ఓకే మంత్లో అన్నారు. ఇది ఒక వైపు నుంచి జరిగింది. ఇదే సందర్భంలో ఒక మిత్ర తనుజ అని ఒక ఆవిడ, మిత్ర హ్యాండ్స్ అని ఒక NGO ట్రస్ట్ ఉంది, ఆవిడకి నా పాటలు అంటే చాలా ఇష్టం. సో ఎక్కువగా నా ప్రోగ్రామ్స్, నా పాటలు విని అప్రిషియేట్ చేస్తుంటారు ఆవిడ అనుకోకుండా నా పాటలు విని మీ వాయిస్ చాలా బాగుంది, నేను కె విశ్వనాథ్ గారిని పరిచయం చేస్తాను అని చెప్పేసి అంది ఆవిడ. అంటే సరే అండి అన్నాను. నా వాయిస్ ఒక పాట తీసుకున్నారు, అది బాలుగారిదే, విశ్వనాథ్ గారి మూవీలోది. విశ్వనాథ్ గారి క్లోజ్ పర్సన్కి పంపిస్తే ఆయన డైరెక్ట్గా ఇది విశ్వనాథ్ గారు కాదు, బాలుగారు వినాలి అన్నారు. అని బాలుగారికి పంపించేప్పటికి ఆల్రెడీ నేను ఒకసారి బాలుగారితో వాట్సాప్ చాట్ చేశాను. సో ఇది రెండో వైపు నుంచి వచ్చింది అనగానే ఈ అబ్బాయి నాకు తెలుసు, ఖచ్చితంగా మార్చి 2 కానీ 3 కానీ నేను పాటతో దిగే సెట్లో ఉంటాను. ఆ అబ్బాయికి ఏ రోజు వీలైతే, మార్చి 3, 4 ఏ రోజు వీలైతే ఆ రోజు రమ్మనండి, కలుద్దాం అన్నాను. ఇంకా ఆ మాట చెప్పగానే 3rd ఫస్ట్ డే ఫిక్స్ అయిపోయి, ఫస్ట్ డే ఫిక్స్ చేసుకొని ఇంకా అలాగా మిత్ర హ్యాండ్స్ తరఫు నుంచి నేను ఫిజికల్గా ఎలా కలవడానికి జరిగింది. అలాగే యశోకృష్ణ గారు అసలు పరిచయం కావడానికి ఉపయోగపడ్డారు అట్లా. సో బాలుగారు సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి బాలుగారు పాడిన ఒక పాట మా కోసం, మా వీటీవీ ప్రేక్షకుల కోసం ఒకసారి పాడండి. ఖచ్చితంగా. ఈ గాలి, ఈ నేల, ఈ ఊరు సెలయేరు, ఈ గాలి, ఈ నేల, ఈ ఊరు సెలయేరు, నన్ను గన్న నా వాళ్ళు నా కళ్ళలో గిళ్ళు, నన్ను గన్న నా వాళ్ళు నా కళ్ళలో గిళ్ళు. వావ్, సూపర్. సార్ ఇప్పుడు మీరు పాట పాడడం ఎవరి దగ్గర నేర్చుకున్నారు అసలు? ఏదైనా ట్రైనింగ్ క్లాసెస్కి వెళ్ళారా ఏంటి? అంటే ట్రైనింగ్ క్లాసెస్ చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి వెళ్ళాను, ఒక 2-3 months మా అమ్మ నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళారంట. కానీ నాకు ఊహ గుర్తున్నంత వరకు బాలుగారే గురువు. ఆయన పాడిన పాటలే రిమైండ్ చేసుకుంటూ పాడుకుంటూ ఉండడం అనేది ఒక విధంగా స్టార్టింగ్. ఆ తర్వాత బాలుగారు అంటే పిచ్చి అయినా కూడా ఏంటంటే నేను డిఫరెంట్ సాంగ్స్ వింటూ ఉంటాను అనమాట. ఉన్నికృష్ణ సాంగ్స్, యేసుదాస్ సాంగ్స్, గజల్స్, ఇట్లా డిఫరెంట్ జోనర్స్ వింటూ అవి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండడం వల్ల ఏంటంటే
డిఫరెంట్ డైనమిక్స్ నాకు అర్థమైనాయి అనుకుంటున్నా. ఓకే. అది కొంచెం ప్రస్తుతానికి నా లైఫ్కి ఉపయోగపడింది. ఎన్ని ఇయర్స్ నుంచి పాడుతున్నారు సార్ మీరు? సిన్స్ అంటే నా చిన్నప్పటి నుంచి నేను కాంపిటీషన్స్ వాటికి వెళ్ళేవాడిని. Okay. పీజీలో ఉన్నప్పుడు 2 times స్టేట్ లెవెల్ విన్ అయ్యాను. బట్ ప్రొఫెషనల్గా అనేది నేను 2017 నుంచి స్టార్ట్ చేశాను. 17 నుంచి. ఓకే. 2017 నుంచి ఒక రెస్టారెంట్లో పాడడం స్టార్ట్ చేశాను. ఇంకా అక్కడి నుంచి నాకు ఈవెంట్స్, బయట ఈవెంట్స్, ప్రొఫెషనల్ ఈవెంట్స్ రావడం స్టార్ట్. 17కి ముందు ఏం చేశారు సార్? నేను ఒక ఎంఎన్సి కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ చేస్తుండండి. ఓకే. ఒక హెచ్ఎస్బిసిలో వర్క్ చేశాను. Good. అంతకుముందు ఏ టెక్నాలజీ మీద లేకపోతే హెచ్ఆర్ సార్? ఫినాన్స్, నాది బేసిక్గా ఎంకామ్ Finance, okay. బ్యాక్గ్రౌండ్. సో అందువల్ల నేను ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్లో రిపోర్టింగ్ లెవెల్ చేశాను అనమాట. అంతకుముందు హెచ్ఎస్బిసి కంటే ముందు కూడా జెన్పాక్లో వర్క్ చేశాను. అక్కడ కూడా రికన్సిలేషన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్, బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్స్ చేశాను. అంతకుముందు మార్గదర్శిలో చేశాను. అన్నీ కవర్ చేశారు మీరు. మార్గదర్శిలో కూడా ఆడిట్, ఇంటర్నల్ ఆడిట్గా చేశాను. అది కూడా రికన్సిలేషన్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఓకే. ఓకే సార్. ఇప్పుడు నెక్స్ట్ ఎట్ ప్రజెంట్ ఇప్పుడు 2017 నుంచి మీరు ప్రొఫెషనల్ సింగర్లా మారారని చెప్పారు. సో ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళు ఏమైనా కలిసారా సార్? కలవాలని కోరిక ఉంది కానీ నేను ఒక బాలుగారిని తప్ప ఎవరిని కలవలేకపోయాను ఎక్కువగా. అంటే కలవలేకపోయారు, కానీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా మిమ్మల్ని మీ చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఎవరు మిమ్మల్ని కలవాలని చేయలేదా సార్? అంతగా నేను ఎక్స్పోజ్ అవ్వలేదు పబ్లిక్ ప్లాట్ఫామ్లో. ఒక్కసారి కీరవాణి గారి తరఫు నుంచి ఒక కాల్ వచ్చింది. పాట పాడమని కాదు, కల్పిస్తానని. సో అది కీరవాణి గారి దగ్గర నుంచి వచ్చిందా లేక వాళ్ళ అసిస్టెంట్ దగ్గర నుంచి వచ్చిందో తెలియదు కానీ, సో అది కొంచెం ఎక్సైట్ అయ్యి వెయిట్ చేశా 2-3 days. ఆ తర్వాత ఆయన కాల్ చేసి తీయలేదు. ఓకే. నేను అడగకుండా ఆయన అడిగాడు. 2-3 days ఇప్పుడు వెంటనే మీకు కాల్ వస్తుందండి, ఈవినింగ్ వరకు మిమ్మల్ని పిలుస్తారు అది అని ఒక 2-3 days నాకు అలా జరిగింది. ఇంకా తర్వాత వాటి గురించి ఆలోచించడం మానేశాను. అలా ఒకళ్ళు కాల్ చేసి మనల్ని పిలుస్తారు అని. ఇలా ఎన్ని సిచ్యువేషన్ జరిగింది సార్? ఇది ఒక్కటైనా లేకపోతే ఏమన్నా జరిగింది? అంటే ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ కానీ ఒక సింగర్స్ కానీ పెద్ద స్థాయి వ్యక్తులు కలవాలని ప్రతి ఒక్కరు కోరుకుండేది. అలా మీరు రేపు కలుస్తారు, ఎల్లుండి కలుస్తారని డిలే అవుతుంది, ఇప్పుడు దాకా కలవరా? మీకు ఇప్పుడు కీరవాణి గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఇలా ఏదైనా అయిందా సార్ మల్టిపుల్ టైమ్స్ అనేది? నేను ఎవరి గురించి అలా ప్రయత్నం చేయలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏమైనా కాల్స్ వచ్చినాయి అంటున్నా? కాల్స్ వచ్చి ఇలా డిలే అయిన సిచ్యువేషన్స్ ఏమైనా అయినాయి అంటున్నా? వచ్చి ఉండొచ్చు కానీ అవుట్ ఆఫ్, అంటే దట్ వాజ్ ద ఫస్ట్ ఇన్సిడెన్స్ కీరవాణి గారు. అది కొంచెం నేను కూడా ఎక్సైట్ అయ్యా. ఆ సిచ్యువేషన్లో ఏంటంటే, అరే కీరవాణి గారు అది 2017 ఎండ్ 18 స్టార్టింగ్లో అనమాట. అప్పుడు మనం కొత్తగా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు కీరవాణి లాంటి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ మనకి పిలుస్తారంటే, అంటే ఆఫర్ ఇస్తారా లేదనే తర్వాత విషయం, బట్ ఆయనతో కలవడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ మెమరీ. సో అది నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఆ ఎక్సైట్మెంట్ చాలా త్వరగా ఆవిరైపోయింది. ఆ తర్వాత వాటి గురించి ఆలోచించడం మానేసా. బట్ ఏంటంటే డెఫినెట్గా నేను పాడుతుంటే జనాలు మెస్మరైజ్ అవుతారని నాకు విషయం అర్థమైంది. లేకుంటే ఇంతమంది నార్మల్ కాంపిటేటర్స్ మధ్యలో నేను సర్వైవ్ అవుతున్నా అంటే ఎంతో కొంత నాకు టాలెంట్ ఉందని నా ఫీలింగ్, ప్రౌడ్ ఫీలింగ్. బట్ అది నేను తలకెక్కించుకోవడం కాదు కానీ, బట్ ఓకే నాకు సర్వైవల్కి ఉపయోగపడుతుంది. బట్ ఐఎమ్ ఎంజాయింగ్ కూడా. సార్ ఇప్పుడు మీరు రఘుగుంజ కలవడానికి ట్రై చేశారు సార్? ఆయన పేరు ఎందుకు ఎత్తని చెప్పనా? రఘుగుంజ గారు కొంచెం యంగ్ టాలెంట్ని కానీ ఇప్పుడు కొత్తదనాన్ని కోరుకునే వ్యక్తి ఆయన. సో గతంలో మనం ఎప్పుడు 18-17 అప్పుడు మనం చూసుకున్నట్లయితే బేబీ అనే ఒక ఆవిడ మట్టి మనిషిని అన్న, సో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం అంటే ఆయనకి బాగా ఎంకరేజ్ చేస్తారు. సో మీరు ఆయన్ని కలవడం కానీ మీ వాయిస్ వినిపించడం కానీ అలా చేయలేదా మీరు రఘుగుంజ గారి దగ్గర? అంటే ఒకళ్ళు కల్పిస్తా అన్నారు, బట్ ఓకే క్యాజువల్గా నాకు అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో సరే అదృష్టం ఉండి కల్పిస్తే కలుద్దాం అని ఊరుకున్నాను. బట్ మేబీ అవుతుందేమో. ఓకే. ఎందుకంటే ఆయన చాలా ఎంకరేజ్ చేస్తుంటారు కొంచెం. అవును, ఆయన డైరెక్ట్ ఆపర్చునిటీ ఇచ్చేస్తారు ఆయన, అందుకని పిలిచి మరీ ఎంకరేజ్ చేయడం అనేది చూసాం మన 2-3. తినేనే కాదు, బేబీ అనే కాకుండా ఇంకొక ఫీమేల్ వాయిస్తో ఒక అతను పాడతాడు స్వాన్ అని, తనకు కూడా పిలిచి మరీ అవకాశం ఇచ్చారు ఆయన.
ఓకే. సో సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్. అవునవును. బట్ మనకు కూడా దొరకాలి అవకాశం అంతే. ఓకే. ఫర్దర్‌గా వెళ్ళే ముందు ఒక హిందీ పాట ఏదైనా పాడతారా మా కోసం? चाहूंगा मैं तुझे सांझ सवेरे, फिर भी कभी अब नाम को तेरे आवाज मैं ना दूंगा, आवाज मैं न दूंगा, चाहूंगा मैं तुझे सांझ सवेरे. హిందీలో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ ఇది. అప్పుడు ఓల్డ్ సాంగ్ కదా, అవును కనెక్ట్ అవుతాం అప్పుడు. అవును, చాలా బాగుంటుంది. అవును. దోస్తీ మూవీలో ఈ పాట. అవునవును. సార్ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈవెంట్స్ చేస్తున్నారు సార్. ఇప్పుడు ప్రెజెంట్ ఈవెంట్స్ చేస్తారా లేకపోతే ఇంకేమన్నా చేస్తారా? ఐ మీన్ ఇప్పుడు ప్రొఫెషనల్గా చేస్తున్నా అంటే స్టేజ్ పర్ఫార్మెన్స్ కానీ, స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తాను, ఇంకా పబ్స్ కానీ అన్నీ వెళ్తారా మీరు? వెళ్తాను. ఓకే. నార్మల్గా ఇప్పుడు చాలామంది ఈవెంట్స్ అనేది కొంచెం బ్యాక్ డోర్లో కొంచెం మనీ ఇంత మాట్లాడుకొని మనీ కట్ చేసే ఈవెంట్ మేనేజర్స్ కానీ ఇలా చేస్తారు. మీ లైఫ్లో ఏమైనా ఇప్పుడు మీ ప్రొఫెషనల్ జర్నీలో వచ్చిన తర్వాత మీకు ఏమైనా మనీ పరంగా కానీ ఏమైనా తక్కువ చేసి ఇవ్వడం కానీ అడ్జస్ట్ చేసుకోమని చెప్పడం కానీ ఎవరైనా ఫేస్ చేశారా మీరు? అవి జరుగుతుంటాయండి, చాలా వరకు జరుగుతూ ఉంటాయి. అంటే మీ సిచ్యువేషన్ తెలిసినా కూడా మీ పైన ఇలా ఇలా అవుతుందా? సిచ్యువేషన్ తెలిసింది కాబట్టి అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. అడ్వాంటేజ్ తీసుకుంటారా? ఎలా అంటారు? అంటే ఇప్పుడు మనకి బాలుగారి ఫేస్ నా దగ్గర కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువైనాయి. ఇంతకుముందు బాలుగారి పరిచయం కాకముందు ఒక 3-4 years నేను అది చాలా సివియర్గా సఫర్ అయ్యా. ఒక పెద్ద బిగ్ షాట్ ఖమ్మంలో, ఒక పేరు చెప్పను ఎందుకంటే పేరు చెప్పండి. తెలంగాణలో తెలంగాణ బిజినెస్ మ్యాన్, పొలిటీషియన్, అతను ఒక రెస్టారెంట్ ఓనరు, డాక్టర్స్ కమ్యూనిటీలో ఒక మంచి పేరున్న వ్యక్తి. ఒక షో ఒప్పుకున్న తర్వాత అతనిదే మ్యారేజ్ ఒప్పుకున్న తర్వాత చాలా ప్రోగ్రామ్ చేస్తే చాలా సక్సెస్ అయింది. అయిపోయిన తర్వాత నేను అనుకున్న మా అమౌంట్లో కనీసం ఒక 30% ఇచ్చి నీకు ఇంతకంటే ఎక్కువ దొరుకుతుందా బయట అన్నాడు. లక్కీగా ఆ రోజు ఒక నా కో సింగర్, ఫీమేల్ సింగర్ ఉంది, ఆవిడ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి డబ్బులు వసూలు చేసింది. కానీ అంటే వాళ్ళకి నేను టీం తెచ్చినప్పుడు వాళ్ళ కమిట్మెంట్ వరకు వచ్చింది, కొంత అమౌంట్ వసూలు చేసింది, వాళ్ళకి ఇచ్చేసా. నేనైతే ఆ రోజు లాస్ అయ్యా. బాగా లాస్ అయ్యారా ఆ రోజు? అంటే నేను ఫ్రీగా పాడినట్టే. అవును. నా ఎఫర్ట్స్, నేను నా కమ్యూనికేషన్. సుమారు ఎంత లాస్ అయ్యారు? నెంబర్ ఒక చెప్తారా? ఆ చిన్న ఈవెంట్లే కాబట్టి, బట్ అదే నాకు చాలా ఇంపార్టెంట్ అప్పుడు. సో అంటే ఒకరోజు ఒక ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఒక పేమెంట్ ఒక 1000 రూపాయలు అనుకోండి సపోజ్, ఆ 1000 రూపాయలు లేదంటే ఆ రోజు మనకి లాసే కదా. అవును. 5000 అవ్వచ్చు, అట్లా ఏదైనా కానీ అది చాలా ఇబ్బంది పడ్డాను. అలాగే ఒక 2-3 కూడా చేశారు నన్ను. ఇప్పటికీ బాగా బాధ కలిగించింది సరే ఇదేనా ఇంకేమైనా ఉన్నాయి? ఇది చాలా బాధ కలిగించింది. నీకు ఇంతకంటే ఎక్కువ ఇస్తారా అనేటప్పటికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది, బట్ ఇట్స్ ఓకే. అవును. ఇప్పుడు బాగా సాటిస్ఫై చేసిన ఈవెంట్ ఏమైనా ఉందా సార్? తర్వాత మీరు ఒక నెంబర్ ఇప్పుడు ఒక 1000 రూపాయలు మాట్లాడుకొని మీ పర్ఫార్మెన్స్ చూసి మీరు చేసిన ఎఫర్ట్స్ అక్కడ సక్సెస్ అయిన తర్వాత ఖుషి అయ్యి ఒక 1500 ఇవ్వడం కానీ, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అలా 2000 అలా ఇవ్వడం కానీ, అలా అవి కూడా చాలా జరిగినాయి. మంచి జరిగింది, చెడు కూడా జరుగుతుంది. అందుకని ఏంటంటే మంచి జరిగినప్పుడు మనం ఎంత సంతోషిస్తామో, చెడు జరిగినప్పుడు అంతే సంతోషించాలి. అంతే సంతోషం కాదు కానీ ఇంకా అలా వదిలేయాలి, ఇంకంతే. అంతే ఇంకా లైట్ తీసుకోవాలి. అండ్ దే విల్ పే ఫర్ ఇట్. అంతే. మంచి ఎక్కువ జరిగింది ఇప్పుడు మీద, చెడు మంచి ఎక్కువ జరిగింది. ఒక ఇన్సిడెంట్ చెప్తానండి. జస్ట్ నేను కోవిడ్ టైంలో ఫేస్బుక్లో లైవ్ షోస్ చేసేవాడిని అనమాట. కోవిడ్కి ముందు కూడా ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమ్ చేసేవాడిని ఇంటి దగ్గర నుంచే. అలా ఒక ఆవిడ రమణి అని ఒక బిజినెస్ ఉమెన్ అనమాట. ఆవిడ నా పార్టీని వాళ్ళ పాప మ్యారేజ్కి తాడేపల్లి కూడా ఇన్వైట్ చేసింది నన్ను. తాడేపల్లి కూడా ఇన్వైట్ చేసి షీ గేవ్ మీ అంటే నేను తీసుకున్న దానికంటే కూడా ఒక 5 times ఎక్స్ట్రా ఇచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేసిందని కదా. అంటే 1000 రూపాయలు అయితే 5000. నేను అప్పుడు 6000 అట్లా తీసుకున్నామని ఒక 30,000 ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఇస్తూ ఆవిడన్న మాట నాకు 30,000 ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ అనిపించింది. ఏంటంటే
నీకు 30,000 చాలా తక్కువ ఇస్తున్నాను తమ్ముడు అని. మీకున్న టాలెంట్కి చాలా తక్కువ ఇస్తున్నాను. చాలా చాలా మా పెద్ద అమ్మాయి మ్యారేజ్కి ఒక సెలబ్రిటీ సింగర్ని తీసుకొచ్చా. ఆవిడకి 1.5 lakh ఇచ్చాను నేను. బట్ యూ ఎంటర్టైన్ మోర్ దెన్ హర్ అని. ఆమెకంటే అంటే అంతకుముందు ఇయర్ ఆమె వేరే సెలబ్రిటీ సింగర్ని పిలిచింది. ఆమెకంటే కూడా ఎక్కువ ఎంటర్టైన్ చేసావు. ఎవ్రీబడి పొద్దున్న నుంచి నాకు కాల్స్ వస్తూనే ఉన్నాయి నీ గురించి. పెళ్ళిలో చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. ఇంటరాక్ట్ అంటే వచ్చిన ఆడియన్స్ అందరితో ఇంటరాక్ట్ చేస్తూ పాడాను అనమాట. వాళ్ళతో అందరిని అడిగి విషెస్ చెప్తూ అది చేసేటప్పుడు కొంచెం ఆవిడకి చాలా హ్యాపీ అనిపించింది. అవును సార్. ఇప్పుడు మీరు పబ్స్ కూడా వెళ్తారు, అక్కడ కూడా సింగింగ్ చేస్తారు. పబ్స్ కల్చర్ అంటే ఇప్పుడు మెజారిటీ మీరు హిందీ సాంగ్స్ అక్కడ పాడతారు. అవును, లైవ్ మ్యూజిక్ బ్యాండ్ పెడతారు కాబట్టి. సో అక్కడ ఎలా ఉంటుంది సార్, అక్కడ ఎమ్యూనిటీస్ కానీ ఆ లైఫ్ ఎలా ఉంటుంది అని అంటారు? అంటే ఒకసారి మీరు పబ్కి కమిటెడ్గా ఉంటారా? అప్పుడు పర్ డే లెక్కన తీసుకుంటారా, పర్ ఈవెంట్, పర్ నైట్? పబ్స్ అంటే మెజారిటీ నైట్స్ ఉంటాయి. మీకు ఎమ్యూనిటీస్ ఎలా ఉంటాయి? ఎమ్యూనిటీస్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, ఐ విల్ మేక్ ఏ ప్రీ కండిషన్ దట్ నేను వీల్ చైర్లో పాడతా. ఓకే, దిస్ ఈజ్ మై సిచ్యుయేషన్. ఒకవేళ నా గురించి తెలియకుండా ఉంటే, సో ఇఫ్ దే అగ్రీ, వాళ్ళు అగ్రీ చేస్తేనే నేను ప్రొసీడ్ అవుతా. లేదు నన్ను ఆల్రెడీ చూశారు, వాళ్ళు ఇంకా ఇంప్రెస్ అయ్యారు, సో మనకు కావాల్సిన మీకేం కంఫర్ట్ కావాలని అడుగుతారు అనమాట. ఇవన్నీ అంటే కొంచెం బేసిక్ కంఫర్ట్స్ అనేవి నేను చూసుకొని వెళ్తాను. డైరెక్ట్గా నార్మల్గా వెళ్ళను నేను. సార్ మీలాగా చాలామంది ఇప్పుడు ప్రొఫెషనాలిటీ ఇందులో చూస్ చేసుకున్నారు, అదే పబ్స్లో పాడడం కానీ అక్కడ. దీన్ని ప్రొఫెషనల్గా తీసుకొచ్చానంటారా ఈ సింగింగ్ అనేది? పబ్ అని కాదు, మ్యారేజ్ అని కాదు, ఏదైనా సింగింగ్ షుడ్ బి యువర్ ప్రొఫెషన్. అది తీసుకొచ్చానంటారా? ఇందులో తీసుకొచ్చాను అంటున్నారు. ఇందులో బ్యాక్డోర్లో జరిగే లూప్ హోల్స్ ఏంటి, రిమార్క్స్ ఏముంటాయి? అంటే ఎక్కడ జాగ్రత్త పడాలి అనేది మీరు చేసిన ఇప్పుడు 17 నుంచి చేసిన జర్నీలో మీరు చాలా ఫేస్ చేశారు. మంచి చూశారు, చెడు చూశారు. ఎవ్రీథింగ్ మన వాయిస్. అవునవును, మన వాయిసే, కానీ మంచి వాయిస్ ఒక్కటే ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా బ్యాక్డోర్లో చాలా జరుగుతాయి. సో ఇప్పుడు ఎవరైతే యంగ్స్టర్స్ వస్తున్నారో బయట నుంచి, వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్, దీన్ని ప్రొఫెషనల్గా తీసుకోవాలనుకుంటున్నారు, మీరు ఇచ్చే సజెషన్ ఏంటి వాళ్ళకి? ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలి? సజెషన్ కూడా కాదు, ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలని మీరేం చెప్తారు మీ ఎక్స్పీరియన్స్ బట్టి? మేల్ అండ్ ఫీమేల్ అని కాదు, స్పెసిఫిక్గా నేను చెప్పలేను, కానీ ద మోర్ యూ ప్రాక్టీస్, ద మోర్ క్వాలిటీ యూ గివ్, ఖచ్చితంగా వస్తుంది. ఇఫ్ నాట్ టుడే, ఈరోజు కాదుంటే రేపటికన్నా మనకి రికగ్నిషన్ వస్తుంది. మనం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పాడినప్పుడు కొంచెం మంచి శృతిలో పాడాలి. ఈ రోజుల్లో ఏమైందంటే అండి, ప్రతి ఒక్కళ్ళు నేను సింగర్ అని చెప్పేసి ముందుకు వస్తున్నారు. పాడేవాళ్ళకి కూడా, ప్రొఫెషనల్ సింగర్స్ కూడా అది చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి నాలాంటి వాడు వెళ్ళి అడిగాడు అనుకోండి, నిజంగానే పాడతాడా, ఏమైనా అడ్వాంటేజ్ తీసుకుంటాడా, టైంపాస్ చేస్తాడా అంటే ఇప్పుడు నేను సింగర్ అని తెలియకుండా నేను సింగర్ అని పరిచయం చేసుకుంటే చెప్తున్నా, అది అందరికీ వర్తిస్తుంది. నార్మల్ పర్సన్ మీరు వెళ్ళినా కూడా, మీరు సింగర్ అని వెళ్ళారు అనుకోండి, మీ క్రెడిబిలిటీని బట్టి ఏమోని తీసుకున్న తర్వాత మీరు సరిగ్గా పాడలేకపోతే ఏమవుతుందంటే ఆ ఇంపాక్ట్ మిగతా వాళ్ళ మీద కూడా పడుతుంది. అవును, అలా ఏమైనా పడింది సార్ మీ మీద ఇంపాక్ట్? నాతో అంటే నేను చేసేది కొంచెం తక్కువ చేస్తానండి, ఓకే, హరిబరిగా చేయను. తెలిసిన వాళ్ళు పిలుస్తారు, ఒక ప్రోగ్రాంలో విన్న తర్వాత ప్రోగ్రామ్ టు ప్రోగ్రామ్ కలెక్షన్స్ పెరుగుతుంటుంది, ప్రోగ్రామ్ టు ప్రోగ్రామ్ క్లయింట్స్ పెరుగుతూ ఉంటారు. అంటే సపోజ్ ఈరోజు ఒక మ్యారేజ్ ఈవెంట్ చేశాను, ఈరోజు మ్యారేజ్ ఈవెంట్ చేశాను, అందులో పాడి విన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఒక 500 మంది ఉన్నారంటే కనీసం 2-3 అవసరం పడుతుంది. అవును, మనకి వాళ్ళకి నేను నచ్చితే కనీసం ఒకళ్ళన్నా మనకి రెఫరెన్స్ ఇస్తారు. ఓకే, సో అట్లా పెరిగిన కాబట్టి ఏంటంటే నేను నార్మల్గా అందరూ ఫేస్ చేసే వాళ్ళకి లాగా నేను ఫేస్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఓకే, నేను ఒక ఈవెంట్కి వెళ్ళానంటే ఆల్రెడీ నేనేంటనేది తెలిసి ఉంటుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది పడలేదు. సార్ ఇప్పుడు ప్రతి సింగర్కి వాయిస్ గట్టిగా మీ పర్ఫార్మెన్స్ అని అన్నారు. సో మాట్లాడి పాటలు పాడి గొంతు అనేది ఎండిపోతుంది. మీరు గొంతుకి ఏం కేర్ తీసుకుంటారు? వాటర్ అండి, వాటర్ బేసిక్గా వాటర్ తీసుకోవాలి, మంచి బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనం పాడుతుంటేనే అదే ఎక్సర్సైజ్. ఓకే, ట్యూనింగ్ అవుతుంది. అంటే వాటర్ అనండి, వాటర్ ఎక్కువ తాగితే, లేకపోతే వామ్ వాటర్ వేసి గరగర అనడం కానీ అలాంటి ఏమైనా ప్రికాషన్స్ తీసుకుంటారా? జనరల్గా ఎవరు వాయిస్ కండిషన్ బట్టి హాట్ వాటర్ అది తీసుకుంటారు. బేసిక్గా హాట్ వాటర్ ఈజ్ గుడ్ ఎనఫ్, మరి చిల్డ్ కాకుండా మరి ఆల్కహాల్ అంటారు?
ఆల్కహాల్ అనేది అంటే దానివల్ల ఏమైనా గొంతు మీద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉందంటారా సింగర్స్కి? అంత నాకు ఎక్స్పీరియన్స్ లేదు, బట్ ఐ డోంట్ సజెస్ట్ దట్. ఏమైనా సజెస్ట్ చేస్తారు? ఓకే సార్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీ ప్రొఫెషన్ గురించి వచ్చినట్లయితే ఫిలింలో ఏం ఛాన్స్ రాలేదా సార్ మీకు? ఒక ఛాన్స్ వచ్చింది పాడాను 2018లో. 18లో. తర్వాత సమ్హౌ ఇట్ డిడ్ంట్ వర్క్అవుట్. రికార్డ్ అయిపోయింది కానీ పబ్లిష్ అయ్యారా? పబ్లిష్ కాలేదు. కానీ పేరు మాత్రం నాది వేసారు, అందులో నేను పాడలేదు. పేరు మీద వేసారు, మీకు పాడలేదు. సింగర్స్ గాయకుల పేర్లో ఎందుకని వాళ్ళు అడిగారా? రీజన్ ఏంటి అడిగారా? నేను తర్వాత పట్టించుకోలేదండి. రెమ్యునరేషన్ ఇచ్చారా మరి పాడినందుకన్నా? ఇవ్వలేదు, ఫ్రీగా పాడారు. ఫ్రీగానే పాడారు. వాళ్ళు అమ్ముకున్నారా వేరే దానికి? ఏమో దట్స్ నాకు తెలియదు కానీ, బట్ ఒక మూవీ ఆఫర్ 7 తరాలని ఒక మూవీ ఆఫర్ ఉంది. సో ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్. ఓకే. అంటే 5 సాంగ్స్ మొత్తం నేను పాడే విధంగా. మొత్తం సాంగ్స్ మీరే పాడే విధంగా. హోప్ఫుల్లీ వెయిటింగ్ ఫర్ దట్. సార్ ఒక పాట పాడండి సార్ మాకు. తెలుగు మంచి మెలోడీ సాంగ్, అంటే లవ్ ఫెయిల్యూర్ అని అంటే ఆ టైప్ వెళ్ళండి. లవ్ ఫెయిల్యూర్ కావాలా? ఎస్, అంటే అది మీ పాట వినంగానే మా ఆడియన్స్కి ఎక్కడో కనెక్ట్ అవ్వాలి. ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో, ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో, మై మరచిపోయా మాయలో, ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా ఎదుట నిలిచింది చూడు. అప్పుడు ఈ సాంగ్ బాగా ఫేమస్, వానా మూవీ అనుకున్నా కదా. అవునవును, అప్పుడు ఈ సాంగ్ బాగా ఫేమస్. సార్ నెక్స్ట్ ఇప్పుడు మీరు రాముడి మీద కూడా మీరు ఒక ఆల్బమ్ చేశారా? అవునండి. మీరు రాముడు భక్తులా మీరు? ఆంజనేయులాగా? బేసిక్గా దైవ భక్తుడిని. ఓకే. రాముడి అనేది నాకు కొంచెం మనకి అంటే ఎవ్రీబడి షుడ్ ఇన్స్పైర్. రాముడిని అంటే మన పురాణాలతో తీసుకుంటే ఏంటంటే ప్రతిదీ రామాయణం కానీ మహాభారత ఇవి మన లైఫ్ని గైడ్ చేసేవి. ప్రతిదీ మన ఎక్స్పీరియన్స్ అయ్యే మనం అనుభవించాల్సిన అవసరం లేదు. ఇట్లాంటివి చదివినప్పుడు ఏంటంటే మన లైఫ్లో కొన్ని టిపికల్ సిచ్యువేషన్స్లో మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది అర్థమవుతుందని నా అభిప్రాయం అనమాట. ఓకే. ఆ విధంగా చూసుకుంటే రాముడు ఒక ఆదర్శ పురుషుడు, మనకి మనకి గైడ్ దొరికే విధంగా జీవించినటువంటి ఒక వ్యక్తి. ఆ పాటతో నా ప్రయాణం మొదలు పెడితే బాగుంటుంది అనిపించింది, అందుకని రాముడి మీద పాట రాయించుకున్నాను. అది కూడా విచిత్రంగా జరిగిందండి. అది నా ఇన్స్పిరేషన్ చెప్తాను, ఇప్పుడు ఎవరికి చెప్పలేదు ఇంతవరకు. ఓకే. తిరుపతి నుంచి ఒక కుర్రాడు ఫేస్బుక్లో నేను లైవ్ ఈవెంట్స్ చేస్తుంటా అని చెప్పాను కదా, ఒక కుర్రాడు రాముడి మీద ఒక చిన్న కవిత రాసి, అన్న మీ వాయిస్ బాగుంది, ఈ పాట మీరు ట్యూన్ చేయండి అన్నాడు. అతను కొంచెం ఇమ్మేచ్యూర్డ్గా రాశాడు. నేను దాని గురించి ఒక 2 months కష్టపడ్డా ఆ పాటను ట్యూన్ చేద్దామని. వర్డింగ్ రావట్లేదు, రైమింగ్ రావట్లేదు. ఈ లోపే నాకు ఈ 2 monthsలో రాముడు తలకెక్కేసాడు బాగా. ఎక్కేసి అయిపోయిన తర్వాత ఆ ట్యూన్ రావట్లేదు తమ్ముడు, ఇంకో దానికి సరిపడా ఒక ట్యూన్ అనుకున్నాము, దానికి తగ్గట్టు నువ్వు లిరిక్స్ చేంజ్ చేయగలవా అని మళ్ళీ పంపించా. అతను రాస్తున్నాడు కానీ పాపం అతను కుదరట్లేదు. అయితే ఇంత బాగా లోపల డీప్ ఇంపాక్ట్ పడిపోయింది రాముడు 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 అని. సరే ఖచ్చితంగా రాముడు పాట చేద్దామని చెప్పేసి ఒక మ్యూజిక్ డైరెక్టర్ని కన్సల్ట్ అయ్యా. సో అతను ట్యూన్ చేశాడు. అతను కూడా ఇదే సేమ్ ప్రాబ్లం ఫేస్ చేశాడు. అయిన తర్వాత బ్రదర్ ఇది కాదు, మనం ఒక రాముడి మీద మనం పాట రాయితాము, మంచి లిరిక్ రైటర్ ఉన్నారని చెప్పేసి ఆయన లిరిక్కి నాకు ఈ 2 స్టార్ రామ రామ రాఘవరామ అని చెప్పేసి ఆ 2 లైన్లతో లిరిక్ కావాలంటే ఇంకా దాన్ని డెవలప్ చేసుకుంటూ ఒక 2 పాటలు రాశాడు ఆయన. ఓకే. ఒకే ట్యూన్కి 2 సాంగ్స్ రాశాడు. ఇంకా అది ఇంకా చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట. సో అలాగా మనం రాముడి మీద రాసినప్పుడు అది రామ మార్గము రామతత్వం అని ఒకే పాటని చరణాలు మాత్రం చేంజ్ ఉంటాయి. అట్లా 2 పాటల్లో ఆ ట్యూన్ కొంచెం నా సొంత డబ్బులు పెట్టుకొని
ఓకే ఓకే చేశాను. ఒకసారి పాడతారు సార్ మా కోసం? రామ రామ రాఘవ రామ దివ్యనామ జలదాంగ శ్రీశ్యామ రామ రామ ధర్మలలామ సత్యగామ రణవీర విక్రమ పరమమోక్షధామ జయ శ్రీరామ ఘన సార్వభౌమ అనితర మంగళకామ పాహి శ్రీరామ హనుమ ప్రాణమా దిగొచ్చిన హరిరామ దిగంతపు సడిరామ ధరిత్రిలో గుణరామ మహాధర్మమా ధర ధర నుతరామ ధరాంగనపతి రామ ధరాత్మజ ప్రియ రామ ధురంధర శ్రీరామ తాటకహత రామ అహల్యకే శుభ రామ ధనుర్భంగ బలరామ అయో నిజవర రామ అయోధ్యకే జయ రామ గుహరాజ పూజిత రామ అత్రి ముని స్తుత రామ శబరి సన్నుత రామ. వావ్. లిరిక్స్ ఎవరు రాశారు సార్? శ్రీరామ్ తపస్వి అని ఓకే. సినిమాలకి రాస్తారు ఆయన, కొన్ని సినిమాలకి రాశారు, ఆయన రాశారు అనమాట. ఓకే ఓకే సార్. నెక్స్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో చిన్న చిన్న సింగర్స్ ఉంటారు కదా సార్, సో వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అప్రోచ్ అయ్యారు, ఐ మీన్ బాగా పాడుతున్నారని చెప్పేసి ఏమన్నా? మనతో పాడేవాళ్ళు అంటే నా ఈవెంట్స్కి నేను వాళ్ళని పిలుస్తూ ఉంటాను, వాళ్ళ ఈవెంట్స్ కూడా నన్ను పిలుస్తూ ఉంటారు, అలాగా జరుగుతుంది. ఇది బాలసుబ్రహ్మణ్యం గారు పడుతా తీయగా కానీ ఇంకా సరిగమప కానీ ఇలా చాలా ఇలా ఈవెంట్స్ చేస్తారు ఛానల్స్ వాళ్ళు, సో దానికి మీరు అప్లై చేశారా సార్? స్టార్టింగ్లో అప్లై చేశానండి, సమ్హౌ ఐ కుడెంట్ గో త్రూ. తర్వాత బాలుగారు మాట్లాడినప్పుడు ఇదే విషయం అడిగారు, నువ్వెందుకు సెలెక్ట్ కాలేకపోయావు నాకైతే తెలియదు కానీ ఇంతవరకు నెక్స్ట్ టైం నాకు అవకాశం వస్తే ఖచ్చితంగా నేను పిలుస్తానని చెప్పేసి అన్నారు. బట్ అది చాలా మంచి కాంప్లిమెంట్ అని కూడా నా బ్యాడ్ లక్ ఏంటంటే బాలుగారు ఆ మాట అన్న తర్వాత ఒక 10-15 డేస్కి కోవిడ్ స్టార్ట్ అయింది, ఇంకా మళ్ళీ నాకు ఆయన పిలిచే అవకాశం దొరకలేదు నాకు. అవును. సో ఇప్పుడైనా మీరు ట్రై చేస్తున్నారు సార్ అలాంటి ఈవెంట్స్ నోటిఫికేషన్ పడినప్పుడు మళ్ళీ దానికి అప్లై చేయడం కానీ మళ్ళీ వెళ్ళడం కానీ? అంటే అది నేను టు బి హానెస్ట్ ఇప్పుడైతే చేయట్లేదు. ఎందుకని సార్? రీజన్ ఏంటి? రీజన్ అని ప్రత్యేకంగా ఏం లేదు, అది మనకి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు టైం స్పెండ్ చేయడం అనేది. ఇప్పుడు నాకు మ్యారీడ్, 2 పిల్లలు ఉన్నారు, నా లైఫ్ స్ట్రగుల్ ఉంది, ఈవెంట్స్ వస్తున్నాయి, రికగ్నిషన్ కూడా వస్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్తే మనం డెడికేటెడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ అవుతామా లేదా అనేది తెలీదు, తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత కూడా డెడికేటెడ్ చేయాలి అవకాశం వచ్చినప్పుడు. అవును. సో ఇవన్నీ చాలా లాంగ్ థాట్ ప్రాసెస్లో జరిగేది కాబట్టి కాన్షియస్గా ట్రై చేయట్లేదు, ఏమన్నా అవకాశం వస్తే. అంటే పర్టికులర్గా ట్రై చేయట్లేదు? ట్రై చేసే ఉద్దేశం కూడా లేదా? అవకాశం ఉందని తెలిస్తే ఐ పుష్ మై సెల్ఫ్. అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నోటిఫికేషన్స్ పడతాయి కదా సార్, ఇప్పుడు పడుతుంది సెకండ్ సీజన్ అంటే ఇప్పుడు నాకు 40+ ఉందండి, ఈ కేటగిరీ రావాలి ఫస్ట్, దానికి పుష్ అయితే నా నోటీస్కి వస్తే ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తా, అట్లా అని ఏం లేదు. ఓకే ఓకే సార్. ఇంకోటి మీరు మ్యూజిక్ కంపోజ్ చేస్తారు సార్, మీ ఓన్, ప్రతి సింగర్కి ఆయన ఓన్ మ్యూజిక్ కంపోజ్ చేసుకొని ఈ మ్యూజిక్లో ఏదైనా మూవీ ఆఫర్స్ ఈ సాంగ్ పెడదాం బాగుంటుంది, ఇలాంటి పెడదాం బాగుంటుంది అని. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు, బాలసుబ్రహ్మణ్యం గారే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో ఆయన మూవీకి పాడిన పాటలు కాకుండా ఆయన ఓన్ కంపోజ్ చేసిన మ్యూజిక్ సాంగ్స్ కూడా ఆయన రిలీజ్ కొన్ని ఉంటాయి, చాలా. డిఎస్పి గారు కొన్ని ఉంటాయి, ఒక హీరో. సో మణి శర్మ గారి దగ్గర మ్యూజిక్ అక్కడ చూసుకొని విని కొనుక్కున్నారు ఒక సాంగ్. సో అలాగా మీ ఓన్ మ్యూజిక్ ఏమైనా ప్రొడ్యూస్ చేశారా, ఐ మీన్ క్రియేట్ చేసుకుని పెట్టుకున్నారా ఆల్బమ్? చేయలేదండి, అట్లా చేయలేదు. ఏదన్నా ఒక పేపర్లో కానీ ఏదన్నా ఒక లిరిక్ నచ్చింది అనుకోండి, సో అప్పటికప్పుడు ఏదైనా కొంచెం ట్యూన్ చేసుకుంటాం, ఒక 4-5 రోజులు అలాగా దాని మీద హమ్ చేసుకుంటా, తర్వాత మళ్ళీ మర్చిపోతారు. రికార్డ్ చేసుకోరా సార్ మీరు హమ్ చేసి? అంటే అంత క్వాలిటీ నేను ట్యూనర్ అంటే కంపోజర్గా లేదేమో అని కొంచెం రికార్డ్ చేయరా? బట్ ఐ ట్రై చేస్తాను, అట్లాంటివి చేస్తాను. బ్రహ్మానందం గారు అప్పుడు రికార్డ్ చేయరా? సో ఎందుకని అంటే నా ఫోకస్ నా వాయిస్ మీద ఉంది, మెచ్చుకుంటున్నారు, దానివల్ల కొంచెం కడుపు నిండుతుంది. సో ఇది మెయిన్ ఫోకస్ వెళ్తూ ఉంటుంది.
ఓకే. మిగతాది ఏదైనా జరిగితే అది ఫ్లోలో స్పాంటేనియస్గా జరుగుతుందేమో తెలీదు, ఓకే. కానీ అంతవరకే తప్పితే నేను ఇవన్నీ ఎక్కువ ఆలోచించలేదండి. ఆలోచించలేదు ఈ మొత్తం. ఓకే. సార్ ఇప్పుడు నెక్స్ట్ మీరు ఈ మాట అడిగారు కాబట్టి ఒక మాట చెప్తాను. ఒక పాట ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం జస్ట్ అలా ఫ్లోలో వచ్చింది, ట్యూన్ చేసుకున్నా. అది ఇప్పటికీ నా హాంటింగ్ ఉండదు. ఆ పాట పాడతాను, నేను ట్యూన్ చేసుకున్నది. కదిలే కడలి కన్నుల జీవితం ఎండమావిల కాలం బోగా గడిచెను గతం కలలా కదిలే కడలి కన్నుల అలల సుడి తిరిగి అలల కల చెదిరి కనుల సుడి తిరిగి ఎదుట నిలిచింది గరళమే కదిలే కడలి కన్నుల జీవితం ఎండమావిలా. సార్ దీని మీద బాగుంది సార్. లిటరల్లీ దీని మీద కొంచెం కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే బాగుంటుందేమో. ఒక మంచి మూవీ ప్రొడక్షన్. అప్పట్లో నేను కాలేజ్ చదివే రోజుల్లో ఈ పాట పవన్ కళ్యాణ్కి పాడితే బాగుంటుంది అని అనిపించింది. ఓకే. మీరు అంటే దీని మీద ఇంకా కొంచెం వర్క్ చేసి ఇంకా దాన్ని అప్డేట్ చేస్తే ఇంకా అంటే ఇప్పుడు కూడా నాకు అది అలా గుర్తుండిపోయింది. అదొక్కటి మీరు అన్నారు కాబట్టి ఓకే గుర్తొచ్చింది అంతే. మీరు చాలా మీరు ఇందాక మాట్లాడినప్పుడు అన్నారు నేను చాలా పోక్ చేసి మాట్లాడతానని. ఇప్పుడు జనరల్గా ఇలాంటి ఎవరు అడగరు. ఇంకో విషయం ఏంటంటే ఆ థాట్ కూడా రాదు. నేను అడుగుతాను సార్. దట్స్ రియల్లీ వండర్ఫుల్. థ్యాంక్ యూ. మొత్తం లాగుతా మొత్తం మీ దగ్గర ఉన్న కంటెంట్. అంటే ఇప్పుడు ఐడియా వస్తే ఖచ్చితంగా లాగుతారు. ఐడియా తెచ్చుకొని అడగడం అనేది అవును, దట్స్ గుడ్ యాంకర్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ కాంప్లిమెంట్. చాలా ఆల్ ది బెస్ట్. మీరు ఇంకా మంచి పెద్ద పెద్ద వాళ్ళకి చేయాలి ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ సార్. మీరున్నారు, దాని తర్వాత అప్డేట్ అవుతానేమో. సార్ ఇప్పుడు నెక్స్ట్ మ్యూజిక్ గురించి వచ్చాను. ఫర్దర్గా మీ గోల్స్ ఏంటి సార్? ఇప్పుడు ఫ్యూచర్ ప్లాన్ అంటే ఇప్పుడు మీరు సెటిల్ అని కాదు, బట్ గో విత్ ద ఫ్లో అని మీరు వెళ్తున్నారు. ఇప్పుడు ఈవెంట్స్, గో విత్ ద ఫ్లో ఈవెంట్స్ అని ఇలా వెళ్తున్నారు. సో దీంతో పాటు సెకండరీ సోర్స్ ఆఫ్ అనేది ఒక ప్లాన్ అంటూ మీకు ఉంటుంది, మూవీస్ అది కాకుండా. కానీ ఇంకేమైనా నేను మెంటల్లీ ఛాలెంజ్డ్ పిల్లలకి మ్యూజిక్ థెరపీ ఇస్తూ ఉంటాను. ఓకే. వాళ్ళ స్కూల్కి వెళ్ళి. సో అది నాకు రెగ్యులర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. పార్ట్ టైం చేస్తూ ఉంటాను. ఓకే, పార్ట్ టైంలో చేస్తాను. అది ఏదో కొంచెం మీగర్ అమౌంట్ వస్తూ ఉంటుంది, రెగ్యులర్గా వస్తుంటుంది. అలా కాకుండా ఇప్పుడిప్పుడే కొంచెం వీడియో ఎడిటింగ్ అది నేర్చుకుంటున్నాను. ఫోటో ఎడిటింగ్, అది ఏమన్నా చిన్న చిన్న ప్రజెంటేషన్స్ అవి ఎవరికైనా కావాలనుకుంటే, చిన్న లోగో డిజైనింగ్ అట్లాంటివి ఏమైనా కావాలనుకుంటే కూడా అప్రోచ్ అయితే చేసి ఇస్తున్నాను. ఓకే. బేసిక్గా అదొకటి. ఇంకా లైఫ్ గోల్ అంటే నా చిన్నప్పటి నుంచి ఒక గోల్ ఉండింది. ఇవి కాకుండా ఒకటి ఏంటంటే బాలు గారిని పర్సనల్గా కలవడం, అది కూడా. ఇంకొకటి జగ్జీత్ సింగ్ గజల్ సింగర్ని లైవ్ షోలో చూడడం. ఓకే. ఇంకొకటి ఏఆర్ రెహమాన్ గారిది కనీసం ఒక కోరస్లో అన్న పాడడం. ఒకటి తీరింది. ఇంకొకటి ఏమో ఆయన కలగకుండా ఆయన చనిపోయాడు, జగ్జీత్ సింగ్ గారు, గజల్ సింగర్. అట్లీస్ట్ ఆయన కాంటెంపరీ పంకజ్ ఉదాస్ గారి షో అయితే చూశాను నేను. ఓకే. ఆయనది. ఇంకా ఏఆర్ రెహమాన్ గారిది. జస్ట్ నేను ఇట్లా చేతులు కట్టుకొని కూర్చున్నా అంతే. నేను ప్రయత్నం అయితే చేయట్లేదు. అలా అని అవకాశం వస్తే బాగుండని వెయిట్ చేస్తున్నా. నా ప్రయత్నం అంటే నేను పాడుతూ ఉంటున్నాను అంతే. ఏదో టైంలో క్లిక్ అవుతుందని నాకు ఇన్ట్యూషన్ అంతే. ఓకే. ఓకే. అయితే లక్, లేదంటే ఎన్నో జరగవు కాబట్టి అది కూడా ఒకటి. ఎన్నెన్నో అనుకుంటాం జరుగుతాయండి. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం జరుగుతాయండి. రైట్, కరెక్ట్. సార్ మీరు మ్యూజిక్ కాన్సర్ట్ వెళ్ళారు సార్? ఇప్పుడు కేకే గారిది కానీ వాళ్ళ మ్యూజిక్ కాన్సర్ట్స్ అవుతాయి. మేము రీసెంట్గా మనం టాలీవుడ్లో చూసుకుంటే డిఎస్పీ గారిది అయింది, కీరవాణి గారిది అయింది. అలా ఏదైనా వెళ్ళి చూసారా మీరు? అంటే నాకు కొంచెం ఫిజికల్ ఇన్కన్వీనియన్స్ ఉంటుంది, చాలా దూరం ఉంటుంది, ఫిజికల్గా చాలా స్ట్రెయిన్ అవ్వాలి. సో అందువల్ల చాలా వరకు అవాయిడ్ చేస్తాను. ట్రై చేశారా ఎక్కడన్నా?
కానీ ఒకటి మాత్రం చూశాను, బాలుగారిది లైవ్ షో మాత్రం చూశాను. బాలుగారిని మీరు మిస్ అవ్వరు తెలుసు, ఆ, అందుకని బాలుగారిని అడగల. అది మాత్రం నేను బాలుగారికి నేను తెలియక ముందే వెళ్ళి చూశాను ఆయన్ని. ఓకే ఓకే, ఎక్కడ? తారామతి బరాదరి అని ఒకటి షో జరిగింది బాలుగారిది, ఎస్పి చరణ్, ఇంకా వాళ్ళది మంచి లైవ్ షో. చాలా నేను చూసిన ఫస్ట్ అండ్ లాస్ట్ లైవ్ షో అదే. ఓకే ఒక సెలబ్రిటీ. ఓకే, బాలుగారిని అది కూడా చూసారు? అది బాలుగారిని చూశాను. ఫస్ట్ టైమా సార్ అప్పుడు చూడడం? అది ఫస్ట్ టైం. హౌ యూ ఫీల్ అప్పుడు బాలుగారిని? ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉండింది. కాకపోతే ఏంటంటే నేను చాలా దూరం నుంచి చూశాను, బాలుగారి దగ్గరికి వెళ్ళి ధైర్యం కూడా చేయలేదు. అవును, చెప్పాను కానీ బాలుగారితో పర్సనల్గా వెళ్ళి మాట్లాడితే నా గురించి కాస్త ఆయనకి తెలిసింది అనుకోండి, కొంచెం నన్ను ఇంకాస్త ఆప్యాయంగా మాట్లాడతారని ఒక ఫీలింగ్. అందుకని ఆయన ఆ రోజు కలవలేదు. ఓకే ఓకే, జస్ట్ దూరం నుంచే చూసి విన్నాను. అది ఎప్పుడైంది? ఇప్పుడు ఎప్పుడు చూసారు అది? అది 2005 ఆ టైంలో. అప్పుడు చాలా అప్పుడు మంచి హైప్లో ఉన్నారు అప్పుడు బాగా. అవునవును, అప్పుడు చూసి అప్పుడు మ్యూజిక్ కాన్సర్ట్ అవుతున్నప్పుడు అప్పుడు చూసారు. అవును. దాని తర్వాత 2020లో కలిసారు. 25 అంటే లిటరల్లీ 15 ఇయర్స్ తర్వాత. చాలా గ్యాప్ ఉంది సార్. గ్యాప్ ఏముందండి. అవును, అంటే లిటరల్లీ చూసిన తర్వాత కలవడానికి చాలా 15 ఇయర్స్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అని. అవును సార్, ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరైనా మిమ్మల్ని చూసి మిమ్మల్ని టాలెంట్ నేను ఎంకరేజ్ చేస్తాను అని ఎవరైనా వచ్చి మాట్లాడారా సార్? ఎందుకంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళని, ఇప్పుడు మీరు ఇక్కడే ఉంటారు సార్ హైదరాబాద్లో, మీ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఎమ్మెల్యే ఎవరైనా కానీ తెలిసే ఉండేది. మీ గురించి తెలిసిందో తెలియదో నాకైతే తెలీదు, కానీ అక్కడున్న ఒక ఎమ్మెల్యే పని ఏంటంటే కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయడం. అది ఎనీ స్ట్రీమ్ అనేది ఎమ్మెల్యే బాధ్యత అది. సో మీ లోకల్లో ఉన్న మీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మీ గురించి మీరన్నా ఆయనకి చెప్పడం కానీ, లేకపోతే ఆయనన్నా మీ గురించి మామూలుగా వీడియోస్లో చూసుకున్నా తెలుసుకొని మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కానీ, నేను పైకి తీసుకొస్తాను ఏదైనా మాట ఇవ్వడం కానీ, ఇలా అయిందా సార్ ఏదైనా? అంటే చాలామంది అలా అంటారులేండి. అంటే కలిశారు మీరు? కలిశాను, ఆయననే కాదు చాలా వేరే ఎమ్మెల్యేస్ కూడా కలిశాను. వాళ్ళ ప్రైవేట్ పార్టీస్లో వన్ ఆఫ్ ది సింగర్ కింద వెళ్ళి చేశాను. ప్రైవేట్ పార్టీస్లో, వాళ్ళ ప్రైవేట్ పార్టీస్లో. సో అందువల్ల ఏంటంటే అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఉన్న మూడు టెంపో వేరు. అవును, బయటకు వచ్చిన తర్వాత వేరు ఉంటుంది. అప్పుడు చాలా హామీలు ఇస్తారు మనకి, అంతే. రీసెంట్గా మొన్న లాస్ట్ సండే ఒక ప్రోగ్రామ్ చేశారు. ఒక సెకండ్ లెవెల్ పొలిటీషియన్ ఆయన, మంచి పార్టీ పేరు చెప్పండి పర్లేదు. మ్యారేజ్ రిసెప్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు కాక్టైల్ అనమాట. ఏ పార్టీ? ఏ పార్టీ అని కాదు కానీ ఆయన న్యూట్రల్ ఉంటాడు. ఆయన ఎమ్మెల్యే కాదు కానీ ఆయన అన్ని ఇన్ఫ్లుయెన్స్ ఉంది, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. ప్రోగ్రామ్ ఒక పాట పాడిన తర్వాత ఆయనకి విపరీతమైన వైబ్రేషన్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా లేచి ఒక అనౌన్స్ చేశాడు అందరి ముందు, 100 గజాల స్థలం నీకు ఆలేరు దగ్గర నాది ఒక ప్రాజెక్ట్ ఉంది, ఇంకో 3 monthsలో కంప్లీట్ అయితే 100 square yards మీ మీద రాసి ఇస్తున్నాను, ప్రామిస్ అని చెప్పాడు. ఓకే, అవుతుంది అవ్వకపోతే అది వేరే విషయం. బట్ అలాంటి అంటే ఆ ఎఫెక్షన్ అంతవరకు వచ్చిందంటే నేను బాగా పాడుతున్నట్టే. అవును, చాలు, అది ఎక్కడైనా సంపాదించారు సార్. అది ఎప్పుడైంది? అది మొన్న సండే. ఓకే, అయితే ఒక 1-2 months ప్రాసెస్ ఉంటుంది వాళ్ళకి అన్నారు. తర్వాత రోజు కూడా ఫోన్ చేసి నీకు నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను అన్నాడు. నేనైతే ఒకటే అన్నా, మీరు 100 గజాలు అన్నారు కానీ 1000 గజాలు ఇచ్చినంత ఆ మాటే చాలు నాకు. అవును, బట్ నాకు ఈవెంట్స్ ఇవ్వండి చాలు, మీకు నిజంగా నచ్చితే నాకు ఈవెంట్స్ ఇవ్వండి చాలు అని చెప్పా. ఓకే ఓకే. అండ్ చాలా అంటే ఇట్లా చాలా జరుగుతూనే ఉంటాయిలేండి సార్. ఇంకోటి ఏంటంటే మీడియా ఈవెంట్స్ ఎప్పుడైనా వెళ్ళారా సార్? అంత రాలేదు. మీడియా ఈవెంట్స్ ఇది మెయిన్ రావాలి. మా క్వశ్చన్ అంది, ఎందుకంటే మీరు పార్టీస్కి వెళ్ళారు, పబ్స్కి వెళ్ళారు, ప్రైవేట్ ఈవెంట్స్కి వెళ్ళారు, మీడియా ఈవెంట్స్కి వెళ్ళారు అనేది మా క్వశ్చన్. లేదండి, మీడియా ఈవెంట్స్ అక్కడికి వెళ్తే కొంచెం రికగ్నైజేషన్, మీడియా ఈవెంట్స్ పిలిస్తే మంచి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు ఏమన్నా మీరన్నా ట్రై చేశారా? నేను ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు ఒకటండి నా ప్రాబ్లం ఏంటంటే, నేను ప్రయత్నం చేశాను అనుకోండి, నేను సెల్ఫ్గా వెళ్ళగలిగేటట్టు ఉండాలి. కాబట్టి ఇప్పుడు నన్ను ఎవరిని పిలిచారనుకోండి, నాకు కొంచెం ఫిజికల్ కంఫర్ట్, ఐఎమ్ డిపెండెంట్, నా గురించి ఆలోచించాలి. అది బాలుగారు ఆలోచించారు. యాక్చువల్గా ఆ రోజు నిజం చెప్పాలంటే నన్ను పిలిచారు కానీ ప్రతి మూమెంట్ నేను ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆయన షోకి వెళ్ళే వరకు కూడా హీ వాజ్ మానిటరింగ్ లిటరల్లీ. ఓకే, ఎందుకని మీరు బాలుగానే అభిమానం అయ్యారు? అదొక పిచ్చండి. ఆయన తప్ప నాకు అంటే ప్రతి మనిషి హ్యాపీ ఎప్పుడు వస్తుందండి?
సంతోషం మీరు చెప్పండి, మీకు ఎప్పుడు సంతోషంగా అనిపిస్తుంది? అంటే ఏదైనా నాకు నచ్చిన మనిషి కనిపిస్తే కానీ నాకు నచ్చిన అంటే నాకు సంతోషం ఎప్పుడు అంటే మా పేరెంట్స్ ఉన్నప్పుడు కానీ మా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసిన ఓకే, అది ఎందుకు అనిపిస్తుంది? వాళ్ళ ద్వారానే ఎందుకు అనిపిస్తుంది? పేరెంట్స్ పేరెంట్స్ అందరికీ ఉంటారు, అంటే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మీకు ఏ ఫీలింగ్ వల్ల అది అనిపిస్తుంది? ఒక విధమైన సెక్యూర్డ్ ఫీలింగ్ ఉంటుంది, ఉంటుంది, నాకు బాగుంటుంది. అర్థమైందా? అవును, అంటే రిలాక్సేషన్, ఒక విధమైన సైకలాజికల్గా మనం ఏమి ఆలోచించలేని, ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేనటువంటి మానసిక స్థితి అవును కదా. బాలుగారు పాట వింటే నాకు అట్లా ఉంటుంది. అంటే ఒక మంచి పాట విని మనం అలా ఉన్నాం అనుకోండి, దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేని స్థితికి ఆయన వాయిస్ ఉంటుంది. అవును, అలా అని కాదు, ఏ సింగర్ అయినా ఒక మంచి పాట ఏ సాంగ్ ఇష్టం సార్ బాలు గారిది అన్ని అని చెప్పకండి, మీకు బాలు గారు అన్ని వాయిస్ ఆయన కంఠంలో ఏదో మ్యాజిక్ ఉంది, అది అని ఏం పాట పాడినా కూడా కనెక్ట్ అవుతారు, ఎవరైనా కనెక్ట్ అవుతారు. ఒక మీరు అన్నీ బాగానే ఉంటే మీకు మెజారిటీ ఏది బాగా నచ్చింది, అరే ఈ పాట వింటే అసలు బోర్ కూడా కొట్టదు, ఏ పాట ఏదైనా ఒకటి ఉంటాయి కదా. టు బి హానెస్ట్, మీరు ఎన్నిసార్లు అడిగినా ఒకటే ఇదే చెప్తాను, ఆయన పాటలో నచ్చని పాట అంటూ ఉండదు. అండ్ ఏ పాట విన్నా కూడా ఒక విధమైన మానసిక ప్రశాంతత ఉంటుంది. ఈ పాట చెప్పాను అనుకోండి, సపోజ్ మీరు ఒక పాట అడిగితే ఏ పాట అని బెస్ట్ ఒకటి చూస్ చేసుకోమంటారు, ఒక పాట నేను స్పాంటేనియస్గా పాడతాను, దాని నెక్స్ట్ మూమెంట్ ఒక 100 పాటలు నా మైండ్లో మెదులుతూ ఉంటాయి, ఈ పాట ఎందుకు చెప్పలేదు నువ్వు, ఈ పాట కూడా నచ్చింది కదా. అవును, అంటే ఒక పాట చెప్పిన తర్వాత ఇంకో 100 పాటలు దానికి కాంపిటీషన్గా ఉంటాయి, మనకు గుర్తున్నాయి. అవును, అట్లా నాకు బాలుగారు పాట అంటే నాకు ఒక పాట నాకు బాగా కనెక్ట్ అయినది, చిన్నప్పుడు ఉన్నది, మీరు ఇప్పుడు పాడాలి, అది నాగార్జున గారి మూవీ, అదే అది ఎటు వెళ్ళిపోయింది, అది కాదు, అది బాలుగారిది కాదు. కలలోనైనా కనగన, ఆ పాట కలలోనైనా కలగనలేదే నువ్వు వస్తావని, కొంచెం లిరిక్స్ చూసుకుంటా, నాకేంటంటే కొంచెం ఓకే, నో ప్రాబ్లం, స్పాంటేనియస్గా పాడినప్పుడు కొంచెం లిరిక్స్ ఇవన్నీ మనకి ఫర్మాయిష్ అడుగుతూ ఉంటారు, ఒకసారి స్పాంటేనియస్ చూసుకొని పాడేసుకోవడమే. కలలోనైనా కలగనలేదే నువ్వు వస్తావని, మెలకువలోనైనా అనుకోలేదే నువ్వు వస్తావని, ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి ఆనందం కలిగించి ఈ బంధం కదిలోచి ప్రేమ పైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది, నన్ను కమ్మనైన అమృతాల నదిలో ముంచుతున్నది. ఓ కలలోనైనా కలగనలేదే నువ్వు వస్తావని, మెలకువలోనైనా అనుకోలేదే నువ్వు వస్తావని. అది నా ఫేవరెట్ సాంగ్ బాలుగారు పాడింది, చాలా బాగుంటుంది. ఆ సాంగ్లో ఏదో మ్యాజిక్ ఉంది అనిపిస్తుంది బాలుగారు, చాలా చాలా. అందులో నాగార్జున గారు అక్కడ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ అక్కడ మూవీ ఆ సాంగ్ అనేది నాకు చచ్చిపోతా నేను. తెలుసా మనసా, తెలుసా, అది తెలుసా, అది ఇంకా బాగుంది. మనసా ఇది నాటి అనుబంధము, ఇంకా ఇదేంటి ఓహో లైలా ఓ చారు శీల కోపమేలా. మీరు నాగార్జున ఫేవరెటా? కానీ ఒక హీరో అంటే కాదు, కానీ అంటే మీరు నాగార్జున కానీ ఇవన్నీ బాలుగారు పాడినవి. అవునవును, ఒక హీరో అంటే కాదు, వాయిస్ బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్, ఆ కంఠంలో నాకు ఆ వాయిస్ కానీ బేస్ కూడా బాగుంటుంది, ఆయన మాట్లాడుతున్నా కానీ స్టేజ్ మీద మాట్లాడుతున్నా కానీ, సో అప్పుడు కొంచెం కనెక్ట్ అవుతుంది. ఈజ్ ఎ కల్చరల్ గైడ్ అండి మనకి, మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినంత వరకు. అంత సెలబ్రిటీ హోదాలో ఉండి అంత వినమ్రతగా నడవడం అనేది ఏంటంటే మనకు గైడెన్సే. అవును, అట్లా. అండ్ బాలుగారి పాట ఇందాక అడిగారు బాగా నచ్చిన పాట అని, సడన్గా ఒకటి చెప్తాను. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్లో ఒక పాట ఉంటుంది డ్యూయట్ మూవీలో, నిన్నగాక నువ్వు నేను ఇరువురం ఎవరని, కమ్మని బంధం ఇలా తెలిపేను ఒకటని,
కడలిని పడువానలా కలిసిన మదిది, కరిగిన సిరిమోజుల కథ ఇది నా చెలి, ఎదురుగా తొలి స్వప్నం తొణికినది, ఎదలో మధుకావ్యం పలికినది. అంజలి అంజలి ఇది ఉదయాంజలి, పూవంటి పదములకు పుష్పాంజలి, ముద్దైన పెదవులకు మోహాంజలి, కలహంస నడకలకు గీతాంజలి, కనరాని నగవులకు కవితాంజలి. అంజలి అంజలి పుష్పాంజలి, అంజలి అంజలి పుష్పాంజలి. థ్యాంక్ యూ సార్. మా వీటీవీకి వచ్చి మీ వాయిస్ మాకు వినిపించినందుకు, అండ్ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టింటే క్వశ్చన్స్. అయ్యో చాలా చాలా సంతోషం. అంటే యాక్చువల్గా మాలాంటి వాళ్ళని ప్రమోట్ చేయాలంటే మీలాంటి వాళ్ళు కొంచెం కట్టెసితో ప్రమోట్ చేయగలిగితే, అంటే టాలెంట్ చాలా మందికి ఉంటుంది, అవును కానీ పైకి తీసుకురావాలంటే 10 మంది చూడాలంటే మీలాంటి వాళ్ళ వల్లే సాధ్యం. అవును. అట్లా చాలా చాలా థ్యాంక్స్. మీ వీటీవీ ప్రేక్షకులందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఓపిక్గా నేను చెప్పే మాటలు విని నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అంతేకాకుండా ఈ వీటీవీ మరింత ఎక్కువ మందికి చేరువవ్వాలని కోరుకుంటున్నాను. ఇక్కడ పనిచేసే అందరికీ కూడా నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.